పేరు? డాక్టర్ తిరుమల శెట్టి. మేడం, ఐబొమ్మ రవి గారు అదే తను చేసిన ఏదైతే క్రైమ్ ఉందో అది ఒప్పుకోవడం జరిగింది. మరి దీన్ని మీరు ఏమంటారు? యావత్ ప్రపంచం మొత్తం కలిపి నీకే సపోర్ట్ చేసిందిగా, మరి ఆ సపోర్ట్ ఏమైంది? ఇప్పుడు వచ్చిందా నీకు బుద్ధి? ఇప్పుడు అయిందా నీకు జ్ఞానోదయం? ఎన్నాళ్ళు బట్టి ఏమైంది? 6 ఏళ్ల బట్టి నీ ప్లాన్ మొత్తం తీసుకొచ్చి మా సినిమా ప్రపంచాన్ని తీసుకొచ్చి నష్టాల లోతుల్లో ముంచావు కదా. మా ప్రొడ్యూసర్లు అందరినీ చాలా క్షోభ పెట్టావు కదా. మాకు పని లేకుండా చేసావు కదా. ఇప్పుడు కలిగిందా? ఇంతమంది ఉసురు ఇప్పుడు తగిలి ఇప్పుడు కలిగిందా నీ జ్ఞానోదయం? నేనైతే నమ్మను. నువ్వు అప్రూవర్గా మారి, నువ్వు మనిషిగా మారి నేను క్షమాపణలు అడుగుతున్నాను అంటే నేనైతే నమ్మను. పోలీసులను కాదు నువ్వు క్షమాపణలు అడిగేది, మా సినిమా వాళ్ళలో మా ప్రతి ఒక్కళ్ళని అడగాలి. ప్రొడ్యూసర్లనేంటి, డైరెక్టర్లనేంటి. మేము 24 క్రాఫ్ట్స్ పనులు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నామో తెలుసా? ఎన్ని ఇది అవుతున్నామో నీకు తెలుసా? ఏమైనా నేను నమ్మను. మారానంటే ఊరని బయటికి రావడం కోసం మారానని చెబుతాడు. బయటకు వచ్చి మళ్ళీ చేయడానికి గ్యారెంటీ ఏంటి? ఇంకొక వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు అతని దగ్గర కొన్ని విదేశాలకు సంబంధించినవి ఉన్నాయి. ఆయన దగ్గర వెళ్ళడానికి కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ ఆయన ఎందుకు ఇప్పుడు ఆ వీసా కూడా రద్దు చేస్తే బాగుంటుంది. ఏ దేశానికి వెళ్లకుండా, విదేశాలు అవుట్ ఆఫ్ కంట్రీలు వెళ్లకుండా ఐబొమ్మ రవిని ప్రతి వీసా రద్దు చేస్తే బాగుంటుంది. మన ఇండియన్ కంట్రీ నుంచి మన ఇండియన్ కంట్రీ తరపు నుంచి ఒక సినిమా నటిగా నేను కోరుకుంటున్నాను. అతనిని మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ చెప్పాడు, ఇక్కడ చేశాడు, వేరే దేశం పోయి చేయడానికి గ్యారెంటీ ఏంటి? వేరే దేశంలో మళ్ళీ ఇటువంటి నష్టాలు రాయడానికి గ్యారెంటీ ఏంటి? వంకర కుక్కతోగా ఎప్పటికైనా వంకర బుద్ధి వంకరే, వీడికి కూడా వంకరే. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ జరగక గడపలేక బయటికి చెప్పి ఏదో చెప్పి బయటకు వస్తాడు. తర్వాత మళ్ళీ వేరే దేశం పోయి చేయడానికి గ్యారెంటీ ఏంటి? మా పోలీసులకే విసిరాడు కదా సవాల్. మా సినిమా వాళ్ళని, మా సినిమా ఇలా ఐబొమ్మలో పెడుతున్నందుకు పట్టుకుంటే పోలీసులకు విసిరాడు కదా సవాల్. ఏమని? మీరు కనుక నన్ను పట్టుకొని నన్ను కనుక ఇది చేస్తే మీ బ్రతుకులన్నీ బయట పెడతానని. అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఇప్పుడున్న నెట్వర్క్ అంటే పెద్ద నెట్వర్క్ ఉందంట ఆయన దగ్గర. మళ్ళీ ఇప్పుడు ఆయన వెళ్ళడానికి గ్యారెంటీ ఉందా? వెళ్ళొచ్చు కాదు, వెళతాడు. ఏంటంటే బయటకు రానంతసేపే అక్కడ మైండ్ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత పలు రకాలుగా వెళ్తుంది, పలు విధాలుగా పనిచేస్తుంది మైండ్. ఆ టాలెంట్ ఏదో దేశ రక్షణ కోసం ఉపయోగించరా బాబు. నీకు జేజేలు కొడుతుంది ప్రపంచం మొత్తం, ఇండియన్ కంట్రీ మొత్తం జేజేలు కొడుతుంది. ఇది లేదు. పోనీ ఒక సీఎం కింద ఉండు, పని ఉంటుంది. ఒక పిఎం కింద ఉండు. ఎందుకు నరేంద్ర మోడీ గారి చేతి కింద ఉండు నువ్వు? నీ లైఫ్ ఎలా ఉంటుందో చూసుకో. కానీ ఇవేమీ లేవు. మా సినిమా వాళ్ళ మీద పడ్డావు ఏంట్రా నాయన? నువ్వు వచ్చి ఎంత నష్టాలు తెచ్చాడో తెలుసా మా సినిమా వాళ్ళకి. ఇవాళ రోజు నాకు పని లేదు అంటే అది ఐబొమ్మ రవి వల్లనే నాకు ఇవాళ రోజున ఒక నటిగా, ఒక ఆర్టిస్ట్గా నాకు పని లేదు. మా ప్రొడ్యూసర్లనే కానీ డైరెక్టర్లనే కానీ వెళ్ళి పని అడిగితే ఇట్లా ఐబొమ్మ రవి ఇట్లా ఐబొమ్మ రిలీజ్ చేసి ఇచ్చేస్తున్నాడమ్మా, మీకేమని ఇవ్వాలి పనులు, మేము ఎక్కడి నుంచి తీసుకురావాలని అడుగుతున్నారు. నేను వెనక్కి వచ్చేస్తున్నా. ఇంత బాధ పెట్టాడు కదా మమ్మల్ని. మరి ఇప్పుడు జ్ఞానోదయం అయింది, ఇప్పుడు నేను మారాను, నేను చెయ్యాను, నేను చెందాను అని చెప్పి చిన్నపిల్లల టీచర్ కనుక చాక్లెట్ ఇస్తా చెప్పమని చెప్పినట్టు చెబితే కుదరదు ఇక్కడ. నేనైతే నమ్మను. వేల కోట్లు కాదు, అయ్యే చదువుతున్నాను కదా. ఊళ్ళో స్థలాలు, పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు అన్ని అమ్ముకొని వస్తున్నారు. సినిమా మీద ఫ్యాషన్. ఆ సినిమా మీద ఫ్యాషన్ తోటి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడంటే ఓ 10 మందికి పని ఇస్తున్నాడు, ఓ 10 మందికి అన్నం పెడుతున్నాడు. ఇవాళ పని ఆపేసాడు కదా 6 ఏళ్ల బట్టి. మేడం, మీరు అంటే ఈవెన్ ఒక ఐబొమ్మ రవి గారు ఒకరే కాదు కదా, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఇలాంటి రన్ అవుతున్న వెబ్సైట్స్. నేను ఒకటే ఆపేస్తే అది మీకు సొల్యూషన్ దొరికినట్టు అనుకుంటున్నాను. ఐబొమ్మలో రిలీజ్ అయినంత తొందరగా ఎక్కడ అవ్వట్లేదు. ఎందుకంటే మిగతా వాటిలలో వెబ్సైట్లలో అయినా అది ఒక 50 రోజులు, ఒక 75 డేస్ ఇట్లా డేస్ గడిచిన తర్వాత అది మూవీ రూల్స్ లో అంత రాదు. ఫస్ట్ ఐబొమ్మ వచ్చినంత ఇదిగా మూవీ రూల్స్ లో రాదు నాకు తెలిసినంత వరకు. కానీ ఐబొమ్మ వల్లనే ఇంత ఏంటంటే వీడు ఒక్కడ కనుక లేకుండా ఉన్నట్టయితే మూవీ రూల్స్ పుట్టుగా ఇంకేవి పుట్టవు కదా. అది కూడా ఆలోచించాలి కదా. వీళ్ళు మార్నింగ్ షో పడితే ఈవినింగ్ 6 o'clock కల్లా వాడు మాస్టర్ ప్రింట్తో సహా ఐబొమ్మలో వేస్తున్నాడంటే ఎంత టాలెంట్ పర్సెంట్ అనేది కూడా కొంచెం మనం ఆలోచించుకోవాలి. అంత నష్టాలు తీసుకొచ్చాడు అనమాట మా సినిమా ప్రపంచానికి. మా సినిమా వాళ్ళకి అంతటి నష్టాలు తీసుకొచ్చి అన్ని ఇబ్బందులు పెట్టి ఈవేళ రోజున నేను మారిపోయాను, నేను అప్రూవర్గా ఉంటానంటే నేనైతే నమ్మను. మా సినిమా ప్రపంచం తరపు నుంచి ఒక నటిగా నేనైతే నమ్మను. ఎందుకంటే నాకు పని లేకుండా చేశాడు ఫస్ట్ అతను. అంటే అతని వల్లనే నష్టపోయారు. ఇప్పుడు
హీరోలకి రెమ్యునరేషన్ ఎక్కువనే ఇస్తున్నారు, హీరోయిన్లకి ఎక్కువనే ఇస్తున్నారు. అలాంటప్పుడు ఆయన చేస్తేనే నష్టపోయారని ఎట్లా చెప్తారు? అదంతా వాళ్ళు పూడ్చుకుంటారయ్యా. వాళ్ళు సినిమాలు రిలీజ్ చేసుకొని ఎక్కడ ఏ థియేటర్లో, ఏ ఊర్లో, ఏ డిస్టిక్లో ఎక్కడ రిలీజ్ చేసుకోవాలో చేసుకున్నదంతా వాళ్ళు పూడ్చుకుంటారు. కానీ ఇటు ఫ్రీ సినిమా చూపించి మరి నష్టాలు తెచ్చాడు కదా. ఇప్పుడు 4 కుటుంబ సభ్యులు థియేటర్కి వచ్చి చూస్తారు, ఆ 4 ఇంట్లో కూర్చోబెట్టాడు కదా. మరి 4 టికెట్లు నాకు అయ్యి, ప్రతి ఇంట్లో అటువంటి 4 టికెట్లు అంటే ఎన్ని వేల టికెట్లు కట్ అయిపోతున్నాయి. ఎంత వేల మంది సినిమా థియేటర్ రావట్లేదు. ఇవాళ అటు రోజున సినిమా థియేటర్ కదా, సినిమా థియేటర్ మొత్తం ఖాళీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నోడు చూస్తాడు, లేనోడు చూస్తాడు, లేనోడు థియేటర్కి వెళ్తాడు కదా. ఎందుకు చూడడు? ఉన్నోడు చూస్తాడు, లేనోడు చూస్తాడు. సినిమా అనేది ఎవరి సొత్తు కాదు. ఉన్నోడు చూడొచ్చు, లేనోడు చూడొచ్చు, ఎవడైనా చూడొచ్చు సినిమా. లేనోడు 100 రూపాయల టికెట్కి వెళ్తాడు, ఉన్నోడు 200 రూపాయల టికెట్కి వెళ్తాడు. ఇది టికెట్ని వాడికి ఉన్నటువంటి అఫీషియల్ని బట్టి చూసుకుంటాడు, అంతేకాని సినిమా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు.